ముందు ఆహారం దగ్గర క్రమశిక్షణ, నైవేద్యం పెట్టాం, భగవంతుడికి దండం పెట్టుకున్నాం. అన్నీ వడ్డించడం ఎందుకు తెలుసా? 2 ప్రయోజనాలు. ఒకటి, మహానైవేద్యం దేవుడికి పెడతాం. రెండోది ఏమిటో తెలుసా? అసలు ఏం వండారో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఓ ప్లాన్ వేసుకోవచ్చు. ఇక్కడ పప్పు వేసేస్తారు, కూర వేసేస్తారు, మధ్యలో బొబ్బట్లు ఉన్నాయంట. అప్పటికి మన పని అయిపోయింది. ఏం చేయమంటావు? నాకు బొబ్బట్లు బాగా ఇష్టం, నువ్వేమో చివరిలో పట్టుకొచ్చావు. ఇక్కడ నేను మజ్జి కోసుకున్నాక అలా బొబ్బట్లే ముందుంటే అవే తినేవాళ్ళం కదా మా ప్రాణానికి. నువ్వు బొబ్బట్లు లోపలెట్టుకుని అప్పుడు తీస్తే అలాగా. అందుకే సంప్రదాయం ఏమిటంటే వండిన పదార్థాలు అక్కడ పెట్టాలి. ఒక చుక్కైనా వెయ్యాలి, ఒక ముక్కైనా వెయ్యాలి. అప్పుడు ఆయనకి తెలిసి ఏది ముందు తినాలో ఏది వెనక తినాలో ప్లానింగ్ వేసుకుంటాడు. అప్పుడు అతిథికి భోజనం పెట్టిన పుణ్యం వస్తుంది. లేకపోతే ఆయనకి ఇష్టం లేని కూర ఏదో చేసాం, కష్టమై మాట్లాడకుండా పాపం అది తినేసాడు. ఇష్టమైన తర్వాత వడ్డించారు, వాడికి తినడానికి ఓపిక లేదు. ఇంకా 2 విధాలా నష్టమే. ఒక పద్ధతి దేనికి అని. ఈ సంప్రదాయాలు ఊరికే రావండి. ఇక్కడ ఈ మొత్తం అన్నం తినేటప్పుడు భగవత్ స్మరణ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. అప్పుడు జీవితం చాలా అద్భుతంగా